కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఒక చిన్న వాక్య భాగం ఇందులో తీసుకుంటాను. యెహోవాయందు నమ్మిక ఉంచుము. అందరూ చెప్పండి, యెహోవాయందు. అందరు గట్టిగా చెప్పండి, యెహోవాయందు. 37వ అధ్యాయం 3వ వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచుము. మళ్ళీ చెప్పండి, యెహోవాయందు నమ్మిక ఉంచుము. అదే సమయంలో ప్రభునందు ప్రియులారా, లూకా వ్రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక. అందరు ఎదవండి మళ్ళీ. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఎవ్వరు అవుతలేరండి. అందరు ఎదవండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక. 2వ వాక్యం అయిపోయింది. 3వ వాక్యము సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం చూడండి. అందరం చదువుదాం చూడండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదు. అందరూ చదువుదాం చూడండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు అగుదు. దీనికి ఉపయోగకరమైన వాక్యము రోమియోలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము. ఈ 4 వాక్య భాగాలు దైవోపదేశానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాలు. మీరెప్పుడు చదివినా, ఎవరికి వినిపించినా అద్భుతంగా వాళ్ళు ఆలకించేటువంటి వాక్యాలండి. 8వ అధ్యాయము 37వ వచనం. అయినను, అందరూ చదువుదాం చూడండి. 37వ వచనం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. మళ్ళీ నేను చదువుతున్నాను, మీరు అందరూ చదవండి. అద్భుతమైన వాక్యాలండి, మీరు ఎప్పుడు మర్చిపోలేరు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. నా గమనికకి చెప్పండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం ఎన్నో వచనం? 3వ వచనం. గట్టిగా చెప్పాలి. 2వది వాక్య భాగం చదువుకున్నాం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. వెరీ గుడ్, మంచిగా చెప్పారు. తర్వాత సామెతల గ్రంథం, అందరూ చెప్పండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. వెరీ గుడ్, మంచిగా చెప్పారు. తర్వాత రోమా పత్రిక, పౌలు రాసిన, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఈ సందర్భాన్ని దేవుడు దీవించినట్లుగా ఒక చిన్న మాట, ఒక నిమిషంలో ప్రార్థన చేస్తాను. సర్వాధికారి ఈ వాక్య భాగాన్ని దీవించండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు పంచండి. మా హృదయాలను ఈరోజు తప్పక కదిలించండి. దేవుని వాక్యం పట్ల మేము ఆకర్షితమగునట్లుగా సహాయం చేయండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తికి 5 తనతో పాటు తోబుట్టువులండి. 4 అక్క చెల్లెండ్రు, ఒక అన్నదం. అందరూ చెప్పాలండి. ఒక వ్యక్తికి 4 ప్లస్ ఆయన మొత్తం ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 5. చిన్నతనంలోనే తండ్రి తల్లి ఇద్దరు చనిపోయారండి. అందరూ చెప్పండి ఏంటి?
తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయారు. తల్లిదండ్రి చనిపోయిన వాళ్ళకి ఆ బాధ తెలుసండి. తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎంత వేదనకరమైనదో మనం భరించలేము. ఇప్పుడు ఎందరు అనాథలు అయినరు మీరు చెప్పండి? ఎందరు? వాళ్ళు కూడా చిన్న పిల్లలు. ఎందరు చెప్పండి? చిన్న పిల్లలు. ఆ దినాల్లో ఒక తెగులు వచ్చి మరి చనిపోయారు. అమెరికాలో ఉన్నటువంటి రెడ్ క్రాస్, అందరూ చెప్పండి ఏ క్రాస్? రెడ్ క్రాస్ అనే సంస్థ అందరూ చక్కగా వినండి, 5గురిని దత్తత తీసుకుందండి. ఎందరిని? 5గురిని. ఎందుకు దత్తత తీసుకున్నది మీరు చెప్పండి? తల్లి లేదు, తండ్రి లేరు. ఎందరి పిల్లల్ని? 5గురిని. ఎవరు దత్తత తీసుకున్నారు? రెడ్ క్రాస్ అనే సంస్థ. అందులో అన్నయ్య తర్వాత ఇంకా 4 చిన్నపిల్లలు. ఆ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళను చదివిస్తుందండి. సంస్థ చదివిస్తుంది. అయ్యా ఒక మాట వినండి, సంస్థ ఏం చేయాలి? మేలు చేయాలా, కీడు చేయాలా? అయ్యా చెప్పండి, సంస్థలు మేలు చేయాలా, కీడు చేయాలా? మేలు చేయాలి. అనాథ శరణాలయాలు ఏం చేయాలి? మేలు చేయాలా, కీడు చేయాలా? అర్పనేజ్ మేలు చేయాలా, కీడు చేయాలా? చిల్డ్రన్ హోమ్స్ మేలు చేయాలా, కీడు చేయాలా? వృద్ధాశ్రయాలు మేలు చేయాలా, కీడు చేయాలా? కనుక చూడండి, ఎన్జిఓస్ మేలు చేయాలా, కీడు చేయాలా? స్పెషల్ ఆర్గనైజేషన్స్ మేలు చేయాలా, కీడు చేయాలా? కనుక 5గురిని సంస్థ. ఏ సంస్థ? రెడ్ క్రాస్ అనే సంస్థ. మన ఇండియాలో రెడ్ క్రాస్ అనే సంస్థ ఒకటి తీసుకుందండి. ఏంటో తెలుసా అండి? రెడ్ క్రాస్ అంటే రిబ్బెన్ ఇట్లా మడతపెట్టి గిట్లుంటుందండి. రిబ్బెన్ ఇట్లా మడతపెట్టి గిట్లుంటుంది. ఎర్ర రిబ్బెన్ మడతపెట్టి గిట్లుంటుంది. అది ఆ సంస్థని ఏ సంస్థ చెప్పండి? రెడ్ క్రాస్. మన ఇండియాలో తీసుకున్న పని ఏంటంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల రెడ్ క్రాస్ సంస్థ మన దేశపుది కాదు. రెడ్ క్రాస్ అనే సంస్థ రిబ్బెన్ ఇట్లా దింపి ఇట్లుంటుంది చూడండి, ఇట్లా. అది సింబల్ చూడగానే అందరూ ఏమనుకుంటారంటే ఎయిడ్స్ 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 అనుకుంటారు. అది ఆ సింబల్ ఏంటిదో తెలుసండి? రెడ్ క్రాస్ సంస్థ ఎవరిని ఆదరించాలి? హెచ్ఐవి వచ్చినటువంటి వారిని ఆదరించాలి. వాళ్ళకు రోజు 2 కోడిగుడ్లు ఇవ్వాలి, సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి, ప్రోటీన్స్ ఇవ్వాలి. ఆ సంస్థకు, అది అమెరికాలో ఉన్న సంస్థ, ఆ సంస్థ ఇక్కడ వచ్చి పనిచేస్తుంది. అట్లనే రెడ్ క్రాస్ అనే సంస్థ 5గురు పిల్లల్ని దత్తత తీసుకుందండి. మళ్ళీ ఎందరు పిల్లలు? మళ్ళీ చెప్పండి నాతో. 5గురు పిల్లలు ఏ సంస్థ తీసుకుంది? రెడ్ క్రాస్ అనే సంస్థ తీసుకుంది. ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు. అందులో పెద్ద అయినటువంటి ఆయనకు చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయనకు చదువు అబ్బదండి. ఏమవ్వదు అమ్మా చెప్తారా? ఏదవ్వదు? చదువు అవ్వదు. అనాథల మీద ప్రేమ ఉన్నోళ్ళు ఇప్పుడు మీరు ఈ మాటలు వింటారండి. తల్లి లేదు, తండ్రి లేదు, సంస్థ 5గురిని దత్తత తీసుకుంటే అందులో పెద్ద అయిన అబ్బాయి, వాళ్ళతో పాటు 4 పిల్లలైతే అబ్బాయికి ఏమవ్వదు? చదువు అవ్వదు. అనాది కాలంలో ఒక తెగులు వచ్చి 3 చనిపోతారు. పిల్లలు ఎందరు చనిపోతారు? ఒక మాట చెప్తారా? ఇన్నది చెప్పుండ్రి. ఎందరు చనిపోయినరు అయ్యా? 3 చనిపోయినరు. మిగిలిన ఎందరు? 2. తల్లి లేదు, తండ్రి లేడు. అందులో రెడ్ క్రాస్ అనే సంస్థ తీసుకుంటే అందులో 3 పిల్లలు ఒకేసారి చనిపోయింది.
కొద్ది కాలానికి ఇంకొక అమ్మాయి కూడా అనారోగ్యం వచ్చి ఆమె కూడా చనిపోయిందండి. ఇప్పుడు ఎందరు చనిపోయారు చెప్పండి, మీరు ఇంటే చెప్పండి. 4 చనిపోయినరు. తల్లి చనిపోయే, అర్థమవుతుందా? తండ్రి చనిపోయే, అనాథ సంస్థ. ఐదుగురు చేరది వాళ్ళని చదివించి తీర్చిదిద్దాలనుకుంటే అందులో కూడా ఎందరు చనిపోయారు చెప్పండి? 4 చనిపోయారు. ఒకే ఒక వ్యక్తి మిగిలిండండి. ఒకే ఒక వ్యక్తి మిగిలిండు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి? కొన్ని ఇళ్ళు చూస్తే చాలా బాధాకరమండి. అందరూ చనిపోతుంటారు, ఎవ్వరు మిగిలరు. ఈ మిగిలిన వ్యక్తికి ఏమవ్వదంటే, మళ్ళీ మీరు చెప్పండి నా మాటలే, చదువు అవ్వలేదు. కొంతకాలానికి ఆయన బూట్ పాలిష్ నేర్చుకుంటాడండి. ఏం పాలిష్ నేర్చుకుంటాడు? అయ్యా చెప్పండి అమ్మా, ఏం పాలిష్? బూట్ల పాలిష్ నేర్చుకుంటాడు. బూట్ పాలిష్ నేర్చుకుంటే ఆయన కుటుంబ పోషణ జరగదు. తర్వాత హార్స్ గుర్రాల సేవ, ఇది రైడింగ్ గుర్రాలు ఉంటాయి చూడండి, ఆ గుర్రాలు పరిగెత్తే గుర్రాలు అంటారు చూడండి, రేసు గుర్రాల శాలలో అతడు పని చేస్తాడు. దేని కొరకు పని చేస్తాడు చెప్పండి అమ్మా, అందరికీ ఏమన్నా అర్థం? దేని కొరకు పని చేస్తాడు? అన్నం కొరకు. పొద్దున్న దాకా ఏం చేస్తాడు? అటు రేసు గుర్రాల్లో కేంద్రంలో పనిచేస్తూ మళ్ళీ ఈ పాలిష్ చేస్తూ కుటుంబ జీవనం కొనసాగిస్తాడు. ఒక అమ్మాయి తనను ప్రేమిస్తుందండి. ఒక అమ్మాయి తనను ప్రేమించడం తప్పు కాదు. మళ్ళీ వినండి, వేదిక మీద ఉండేది, ప్రేమించడం తప్పు కాదండి. ఒక అమ్మాయి తనను ప్రేమిస్తే నువ్వు ఏం పెట్టి నన్ను చాస్తావు అని అడుగుతుందండి ఆమె. నువ్వు ఏమి పెట్టి నన్ను చాస్తావు? ఆమె ధనవంతురాలు, ఇతడేమో పేదవాడు. తల్లిదండ్రులు ఉన్నవాడేనా? అన్నదమ్ములు ఉన్నవాడేనా? అక్కచెల్లెలు ఉన్నవాడేమా? బంధువులు ఉన్నవాడేనా? ఎక్కడ చదువుకున్నాడు? రెడ్ క్రాస్ అనే సంస్థలో బీదవాడై చేరదీయబడ్డాడండి. ఆ అమ్మాయి అంటది, అయ్యా నేను ఈ బూట్ పాలిష్ చేసే వ్యక్తితో, ఈ ఆర్సు, ఈ యొక్క రైడింగ్ గుర్రాల దగ్గర శాలలో పనిచేసేటువంటి వ్యక్తితో నేను నా జీవితాన్ని కొనసాగించడం లేరని బ్రేకప్. ఏ కప్పు చెప్పండి? లవ్కి ఏం చెప్తుంది? బ్రేకప్. ప్రేమకు బ్రేకప్ చెప్తుందండి. ఇప్పుడు చివరికి ఎవరు కోల్పోయారు చెప్పండి? తల్లి లేదు, తండ్రి లేదు, తోడబుట్టువులు లేరు. కొద్ది కాలం ప్రేమించిన ఆ ప్రేమికురాలు కూడా లేదండి. ఇక గుర్రాల రైడింగ్ నేర్చుకుందామని ఆ పేదవాని కొరకు కొందరు ఆలోచన చేస్తే రైడింగ్ నేర్పాలనుకుంటారండి. నా రైడింగ్ నేర్చుకునే పరిస్థితిలో అవన్నీ మచ్చిగా వేస్తూ బాగా రైడింగ్ నేర్చుకుంటాడు. చదివేమో రాదు, కానీ చదువు రాని వానికి కూడా ఒకటి ఉంటుందండి. ఆ టాలెంట్ ఏంటో మనకు తెలియదు, దాన్ని గమనించాలి. చదువు రాదు అని బాధ, సన్యాసి చదువు రాదు అవి కాదండి. చదువు రానోడు పోయి పానబట్టి ఏదో దింపుతాడు, దాన్ని ఎట్లనో స్టార్ట్ చేస్తాడండి. సెల్ఫోన్ తీస్తాడు, ఏదో పెడతాడు, అది కరెక్ట్ చేస్తాడు. అర్థమైందండి? ఇట్లా వెళ్తాడు, బుగ్గను బాగా చేస్తాడు, అడిడి చేస్తాడు, ప్లాంబరింగ్ నేర్చుకుంటాడు, అలాగే ఎలక్ట్రీషియన్ నేర్చుకుంటాడు. అర్థమైందండి? ఎందుకు పనికిరానోడు బొంబాయికి పోతాడు. వెనక రాంగా ఒకటి ఏం చేస్తాడు తెలుసండి, కొలిసేది మిషన్ పెట్టుకుని వస్తాడండి. మిషన్ పెట్టుకొని వచ్చి ఊకే ఇక్కడికి వెళ్ళి ఇటు అంటాడు, అక్కడికి వెళ్ళి అటు అంటాడు, పోయి పెద్ద, అర్థమైందండి, బిల్డరే అయిపోతాడు. ఏది రాదని బాధపడద్దు. చివరికి అయితే విదేశాల నుండి ఒక గుర్రం, ఇన్ని అమెరికా గుర్రాలు కాకుండా వేరే జాతి గుర్రం అక్కడికి వస్తుందండి. నా గుర్రాలకు అన్ని ప్రాక్టీసే కదా అనుకొని దాన్ని ఎక్కాలని చూస్తాడు. అది తల మీద దంతదండి. అందరు విన్నారా? తల మీదంటే చిన్న బ్రెయిన్ నరాలు దెబ్బతింటాయి. ఏం బ్రెయిన్ అండి? తల పగిలిపోద్ది, నరాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఏమైంది చెప్పండి? తల్లి లేదు, అందరూ చెప్పండి. తల్లి లేదు, తండ్రి లేడు, చదివేమో రాదు, ఈ గుర్రాల శాలలో పనిచేస్తున్నాడు, ప్రేయస్ ఏమైంది? దూరం అయిపోయింది. ఉన్నోడు ఒక్కోడా, ఇక ఎవరన్నా మిగిలిందిరా?
ఆ ఒక్కరికి ఏం చేసి చెప్పండి, ఇక్కడ తంతే తల పగులుతుందండి. పగిలిన తర్వాత వెంటనే ఒక కన్ను పోతుంది. ఏం పోతుంది చెప్పండి? కన్ను. ఈ నరాలు కన్నుతో లింక్ ఉన్నటువంటి నరాలతో ఈ కన్ను పోతుందండి. ఇప్పుడు ఆయనకి ఎన్ని కన్నులు ఉన్నాయి? ఒకటే కన్ను ఉంది. ఇది బాధకరమా బాధకరం కాదా ఒకసారి హృదయం ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలి. అర్థమైందండి? అయితే ఆయనను అందరూ ఏమన్నారంటే, నీ తండ్రి లేడు, నీ తల్లి లేదు, తర్వాత నీకు చదువు రాదు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు లేరు, నీ ప్రేయసి నిన్ను విడిచిపోయింది, నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది ఫెయిలే కానీ అది ఫాస్ కాదు. నువ్వు మిస్టర్ ఫెయిల్యూర్, మిస్టర్ పర్ఫెక్ట్ కాదండి, మిస్టర్ ఫెయిల్యూర్, నువ్వు అపజయాలకు కేంద్రము అని ఆయన్ను హేళన చేస్తారు. ఆయన ఏం చేస్తారు చెప్పండి? హేళన చేస్తారు. అయితే చిన్నప్పుడు ఆయన తల్లి చెప్పినటువంటి ఒకే ఒక వాక్యం. ఎవరు చెప్పిన వాక్యం? తల్లి చెప్పిన వాక్యం గుర్తుండేది. దేవుని యందు నమ్మిక ఉంచుము. ఒకే మాట అండి, దేవుని యందు ఏముంచుము? నమ్మిక ఉంచుమని తల్లి ఒక బైబిల్ ఇచ్చినట్టు. ఎవరిచ్చారు? అయ్యా చెప్పండి ఒకసారి. తల్లికి గుణం ఉండాలి. ఏమి ఇచ్చే గుణం ఉండాలి చెప్పండి? వాక్యం ఇచ్చే గుణం ఉండాలి. తల్లి దేవుని యందు నమ్మిక ఉంచుము. ఏ కీర్తన అది? దేవుని యందు నమ్మిక ఉంచుము. ఏ కీర్తన? 37వ వచనం. తర్వాత గుడికి ప్రతి ఆదివారం వెళ్ళుము. తల్లి ఒకే ఒక్క మాట చనిపోకంటే ముందు చెప్పింది, గుడికి ప్రతి వారం పొమ్ము. ఎన్ని వారాలు పొమ్ము? ఏ వారం విడిచిపెట్టమని చెప్పిందండి? ఏ వారం తప్పియచ్చని చెప్పింది? ప్రతి వారం వెళ్ళుమంది. ఒకటి 3 మాటలు తల్లి చెప్పింది. ఒకటి దేవుని యందు నమ్మిక ఉంచుము, రెండవది ప్రతి వారం గుడికి వెళ్ళుము, నీవు ప్రార్థన చేసుకోనుము. ఏం చేసుకోనుము? ప్రార్థన చేసుకోను. తర్వాత ఆయనకు ప్రార్థన కూడా రాదండి. ఏం రాదు? ప్రార్థన కూడా రాదు. గుడికి వెళ్ళేవాడట, యేసు ప్రభువా ఇదిగో నేను వచ్చినాను, ఆమేన్. ఇది అక్కడున్న పాస్టరమ్మ చాలా కాలం గ్రహించి, అరే ఈయన ఏమని ప్రార్థన చేస్తాడు, వంగుతాడు, మోకరిస్తాడు, ఒక్కటి నిమిషం లేస్తాడు అని కొద్ది కాలానికి అడిగిందట. అని ఇంతకు నువ్వు ఏమని ప్రార్థన చేస్తావంటే, నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేదు, నాకు అన్నదమ్ములు లేరు, నాకు అక్క చెల్లెలు లేరు, నేను ఏ పని చేసినా కానీ సక్సెస్ లేదు, అదే సమయంలో నన్ను ప్రేమించిన అమ్మాయి కూడా వెళ్ళిపోయింది, కానీ మా తల్లి చెప్పిన 3 మాటలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఒకటి దేవుని యందు నమ్మిక ఉంచుము, ఆదివారం గుడికి వెళ్ళుము, మూడవది ఏంటిది? ప్రార్థన చేయము. ఆ 3వ మాట నేను ఇక్కడ చేస్తున్నాను. ఏమని చేసినావు ఇంతకు అని అంటే, ఇదిగో ప్రభువా నేను వచ్చినాను, ఆమేన్. ఎంత ప్రార్థన చేసుకునేవాడు చెప్పండి? ఇదిగో ప్రభువా. మీకు అర్థమవుతుందా? ఇదిగో ప్రభువా నేను వచ్చినాను, ఆమేన్. ఇది కూడా ఒక ప్రార్థనే అని పాస్టరమ్మ కూడా ఆయన హేళన చేసిందండి. ఎవరు హేళన చేశారు? లోకమంతా హేళన్నే. చివరికి సంఘములో కూడా ఆయనకి ఏం దొరికింది? హేళన్నే. సంఘం కట్టే పూలదండలు ఎత్తారు అనుకోకుండ్రి. కొంచెం మంచిగా నడితివంటే మళ్ళా అంటారు, ఆయన మంచిగా నడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన వెనక ఎంత చీకటి ఉందో తెలుసా? ఆయన గడ్డం చక్కగా తీసుకుంటున్నారని అంటారండి. నిన్నే అనుకుంటున్నాను అనుకో. ఆయన చక్కగా దూసుకుంటున్నాడా అని అంటారు. బెల్ట్ గట్టినైనా పెట్టుకుంటూ అంటారు. బూట్లు గక్కనే ఇడుసులు అని అంటారు. అడ్డని చేసేవాడికి ఇంత కోపం కొద్ది ఎత్తే వాళ్ళను అడ్డని చేసుడు ఎక్కంటే అడ్డని చేసేవాడు ఇంత కోపంతో ఎత్తే వాళ్ళను గుడికి అతను ఆ నీళ్ళు పెట్టిండు, కానీ అట్లా వడేసిపోయిండు, అట్లయితే తాగుతామా అంటారు. ప్రార్థన వచ్చినప్పుడు కనీసం ముందన్న అన్ని అంకలే పెడతారు, కానీ నీకు చక్కగా మాత్రం నీకు ఉన్నదని ఒక్క బంగారు దండ పూలదండ ఎత్తరని నువ్వు ఇట్లా అనుకుంటే భ్రమ. ప్రేమానందం అన్న గింతసేపు చెప్తాడు అన్న అత్తడాన్ని మళ్ళీ నన్ను అంటారండి. ఏమైనా మునిపేమో బాగా మంది వచ్చారంటే ఇప్పుడు వాళ్ళు అత్తలు లేరని ఎటు చేసిన ఈ సేవలో బహుమానాలు ఉన్నాయా? లేవండి. పాస్టరమ్మ కూడా ఆయన ఏం చేసింది చెప్పండి? హేళన చేసింది.
తర్వాత ఆయన నీగ్రో జాతివాడండి. ఏ జాతివాడు? నీగ్రో. తల్లి ఏమో నీగ్రో, తండ్రి ఏమో వైటిష్. ఎల్లయ్యా మలవ లెక్క. ఒకళ్ళు వైట్ పూర్తి, ఒకళ్ళేమో వైట్ పూర్తి, ఒకళ్ళేమో ఎవరు చెప్పండి? బ్లాక్. ప్రేమానందం కలిలా పూర్తిగా ఒకళ్ళు వైట్, పూర్తి ఒకళ్ళు ఎవరు చెప్పండి? బ్లాక్. నీగ్రో వాడు. ఆ నీగ్రో వాడు అయినందుకు కూడా ఆయనకి ఏంటంటే మళ్ళా హేళన్ని ఏటు వేసిన హేళన 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 హేళనని. ప్రార్థన అంత పెద్దగా వస్తుందంటే ప్రార్థన కూడా రాదు. ఇదిగో ప్రభు నేను వచ్చాను, ఆమేన్. తన జీవితంలో ఇంకొక మాట చెప్తున్నాను, నాకు సమయం లేదు, అంతా చెప్పాలనుకున్నా కానీ లేదండి. నేను ఒక 10-15 రోజులు ఆ పుస్తకం అంతా ఎదివేసినాను. కానీ అంతది కొంత చెప్పాలంటే కష్టం. 15 రోజులు పట్టింది నాకు ఆ పుస్తకం చదవడానికి. అందులో కొన్ని మాటలు చెప్తున్నాను. ఎక్కడ చూసినా హేళన హేళన హేళన. చివరికి ఆయనకు ఇంకొక అమ్మాయితో పెళ్ళవుతుంది. ఆమె జీవితంలో అతనికి సహకరించదండి. ఒక ఆమెనే విడిచిపెట్టింది, మళ్ళీ ఇంకొక ఆమె ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. ఆమె జీవితంలో మెడలు పట్టుడు కాదు, ఎంటికల పట్టుడు కాదు, రుబ్బురోలు ఎంటికలను పట్టి రోజు ఏం చేస్తారు చెప్పండి? అంటే ఆమె కూడా ఏమాత్రం సహకరించదు. ఇక చుట్టూన్న వాళ్ళందరూ నువ్వు మిస్టర్ ఫెయిల్యూర్, ఫెయిల్యూర్, నువ్వు మిస్టర్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళమ్మ ఇచ్చిన బైబుల్ జ్ఞాపకం ఉంది, అందులో ఒక మాట జ్ఞాపకం ఉంది, ట్రస్ట్ హిమ్ ఇన్ గాడ్, దేవుని యందు ఏముంచుము. ఇంగ్లీష్లో మంచిగా ఉంది, మా తెలుగులో కొంత అనువాదంలో కొంత ఎక్కడో జరిగింది పొరపాటు కాదు, అది కూడా కరెక్టే కావచ్చు. కానీ ఇంగ్లీష్లో ఏముందంటే దేవుని యందు ఏముంచుము, నమ్మకం ఉంచుము అనేటువంటి పదం ఆయన జ్ఞాపకం వస్తుంది. ఆయన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువు రాదు కదా, ఎట్లనో చదవాలని, నేను ఫెయిల్యూరా నేను ఓడిపోయేటున్నా అని ఏం చేస్తాడంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆయన చదువు ప్రారంభిస్తాడండి. అట్లా పట్టాలు పొంది అమెరికా యూనివర్సిటీలో లా పూర్తి చేస్తాడండి. ఏ పూర్తి చేస్తాడు? అందరు చెప్తారా? ఏ పూర్తి చేస్తాడు? చదువు నిన్ను ఎప్పుడన్నా నిలబెడుతుంది. అయ్యా ముసలైనా నువ్వు చదువుకో. నాకైతే ఇప్పుడు ఏమన్నా డాక్టరేట్ చేయాలని ఉందండి, పిహెచ్డి చేయాలని ఉంది, యథార్థంగా చెప్తున్నా. చదువు విడిచిపెట్టకు. అవతలి కమ్మలు మధ్యల కమ్మలు మనకు రాకున్న పర్వాలేదు, చదువును మాత్రం విడిచిపెట్టకు. చదువు ఎప్పటికి విడిచిపెట్టకు. అప్పుడప్పుడు ఇట్లా చూస్తూ రాసిన పర్వాలేదు, కానీ నువ్వు ఏం చేయకు, చదువును మాత్రం విడిచిపెట్టకు. బైబిల్ చదవడం విడిచిపెట్టకు. అలా భార్య ఎన్నడూ మెచ్చుకుంది. మై హస్బెండ్ గ్రేట్ అన్నదటండి. మై హస్బెండ్ గ్రేట్, వెల్ డన్ కంగ్రాచులేషన్ అన్నదటండి. వెల్ డన్, మై హస్బెండ్ గ్రేట్. ఆయనకు జీవితంలో కేసులు రావట్నండి, ఎందుకంటే మిస్టర్ ఫెయిల్యూర్ కదా. లా అయితే పాస్ అయింది కానీ ఏం రావు, కేసులు రావడం లేదు. అటు ఆ లా చేసుకుంటా, ఇటు ఏం చేసుకుంటా చెప్పండి, మీరే చెప్పండి. షూ పాలిష్ చేసుకోకుండా, మళ్ళీ ఎండకోకుండా ఎట్లనో కుటుంబాన్ని గెటన్ చేస్తున్నాడండి. గెటన్ చేస్తుంటే ఒకరోజు ఆయన కనిపించిందట, నేను అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను అనుకున్నాడటండి. మిస్టర్ ఫెయిల్యూర్ దేనికి పోటీ చేయాలనుకున్నాడు? ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు ఏం చేయాలనుకున్నాడు? పోటీ చేయాలనుకున్నాడు. పైగా అమెరికా వాళ్ళేమో తెల్ల జాతి, ఇతడు తెల్ల జాతికి నల్ల జాతికి మధ్య పుట్టినటువంటి బ్రీడింగ్ సీడ్. అర్థమైందండి? కనుక ఇటు తెల్లవాళ్ళు అంగీకరించే వాళ్ళు కారు. పైగా ఒక కన్ను లేదు,
డబ్బు లేదు, ఏది లేదు. ఎట్లనో ఒక రకంగా వాల్ పోస్టర్ అమెరికా ప్రెసిడెంట్గా ఉండడానికి పోటీ చేస్తాను ఇచ్చేసిండు. వాల్ పోస్టర్ తీసుకున్నాడు. ఒక సైకిల్ కిరాయికి తీసుకున్నాడు. సైకిల్కి దేని తీసుకున్నాడు? పోస్టర్లు తానే అతికిచ్చుడు. తానే ప్రెసిడెంట్కి నిలబడ్డాడు. తానే ఏం చేసిండు? అతికిస్తున్నాడు. ఆ దురదృష్టం ఏం కథనో మేకలు ఎడ్లు కలిసి అంటేస్తున్న ఎల్లా మీరే చెప్పాలిగా. ఎట్లా అంటేస్తున్నాడో మీకేమైనా అర్థమవుతుందా అమ్మా? ఎట్లా అంటేస్తున్నాడో మేకలు ఎడ్లు వీధిలో పొన్న తిరుగుతాయి చూడండి. ఏం విక్కుతున్నాయి? పోస్టర్లు విక్కుతున్నాయి. ఎలక్షన్ రానే వచ్చింది, అర్థమైందా? 2 ఓట్లు పడేయండి. ఎన్ని ఓట్లు పడ్డాయి అందరు చెప్పండి. ఆయనకి ఎన్ని ఓట్లు పడ్డాయి? ఇంట్లో కూడా ఓడిపోతాడా గెలుతాడా? ఓడిపోవడమే. ఆయనది 1 ఓటు, తన భార్యది 1 ఓటు. మళ్ళీ ఎలక్షన్ రావాలంటే అమెరికాకి ఎన్ని సంవత్సరాలు కావాలి చూసి చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. మిస్టర్ ఫెయిల్యూర్, ఈసారి నువ్వు పోటీ చేస్తున్నావు లేదు. వై నాట్ అన్నాడండి. వై నాట్? ఈసారి కూడా నేను అధ్యక్ష ఎన్నికల్లో ఏం చేస్తున్నాను? పోటీ చేస్తున్నాను. రెండోసారి మళ్ళా ఒక సైకిల్ ఇప్పుడు పూర్తిగా కొనుక్కున్నాడు, అర్థమైందండి. పోస్టర్లను అక్కడక్కడ అంటేస్తున్నాడు. రిజల్ట్ రానొచ్చింది. రెండవసారి ఫెయిల్యూర్. రెండవసారి కూడా ఓడిపోయిందండి. ఓటమి. రెండవసారి ఓటమి అయిపోయింది. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కూడా చూడాలి? మళ్ళీ 4 సంవత్సరాలు. ఇది ఎన్నోసారి చెప్పండి? మూడోసారి ఎలక్షన్లో ఈ తెల్లోళ్ళు నల్లోళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారు అట్నండి. అరే ఈయన 3ఓసారి ఎలక్షన్లకు పోతున్నాడు ఏంటి అని కొన్ని పత్రికలు, కొన్ని ఇంటర్వ్యూ చేసేటువంటి మరి ఛానల్స్ ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడగడం మొదలుపెట్టినాయి. ఈసారి ఒక అమెరికా ఎలక్షన్లో 25% ఆయనకు ఓట్లు వచ్చినాయండి. ఎన్ని శాతం? ఎన్నోసారికి? 3ఓసారికి 25% వచ్చినాయి. ఓడిపోయిందా? ఓడిపోలేదా? మళ్ళా ఓడిపోయిండు. మళ్ళీ ఓడిపోయిండు. 4ఓసారి ఎలక్షన్. ఎన్నోసారి చెప్పండి? 4ఓసారి ఎలక్షన్ వచ్చింది. 4 ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 16 ఏళ్ళు ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తూనే ఉన్నాడు. 4ఓసారి ఆయన విజయములో ప్రభునందు ప్రియులారా ఓడిపోయిండు. 4ఓసారి కూడా ఓడిపోయిండు. ఇప్పుడు 50% ఓటు షేర్ వచ్చిందండి ఆయన. ఎంత శాతం? 50% ఓటు షేర్ వచ్చింది. కానీ ఓడిపోయిండు. కానీ అప్పటికే ఆయన ఎవరో తెలిసిపోతుంది. మిస్టర్ ఫెయిల్యూర్ ఎవరో తెలిసిపోతుంది అందరికీ. ప్రతి నోట ఆ మాటనే. 5ఓసారి కొన్ని ఛానల్స్ అన్ని ఆల్లింటికి వచ్చినాయి. ఈసారి నువ్వు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నావు. ఎస్, ఐ కెన్ డూ ఇట్. నేను ఈసారి మళ్ళీ అధ్యక్ష ఎన్నికల్లో హృదయం పెట్టి వినండి. మళ్ళీ నేను, నా తల్లి లేదు, నా తండ్రి లేదు, నా తోడబుట్టిన లేరు. రెడ్ క్రాస్ సంస్థలో నాకు పేదవాడనే చదువుకుంటూ ఉంటుండగా నేను ఒక్కరిని మిగిలాను. గుర్రాల శాలలో పనిచేస్తుంటుండగా గుర్రం వచ్చి నన్ను తన్నింది. నన్ను ప్రేమించిన ప్రేయసి వెళ్ళిపోయింది. నేను చేసుకున్న భార్య నా జీవితంలో నాకు సహకరించదు. నేను చేసే పని ఏది నాకు సక్సెస్ఫుల్ లేదు. ఈసారి పోటీ చేస్తున్నాను. ప్రతి పత్రిక, ప్రతి మ్యాగజైన్, ప్రతి శీర్షికతో కూడినటువంటి ప్రతి ఒక్క పుస్తకం ఎవరిని గురించి రాసిందంటే మిస్టర్ ఫెయిల్యూర్ గురించే రాస్తుంది. ప్రతి నోట అదే మాట. 5ఓసారి ఎలక్షన్ రాని వచ్చింది. తాను మళ్ళీ కంటెస్ట్ అయిండు. మళ్ళీ తాను పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి పోటీదారుడుగా? 4-5లా 20 గట్టిగా అనడం నేర్చుకోవాలి. 4-5 ఎంత? 20వ సంవత్సరం పోటీ చేశాడు. బిస్తరేసి పడుకున్నాడండి. ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఓట్ల దానికి కోలే. అలా భార్యకి తెలుసు. మొదటిసారి ఓడిపోయిండు చెప్పండి, రెండోసారి ఓడిపోయిండు, 3ఓసారి ఓడిపోయిండు, 4ఓసారి
ఓడిపోయింది. ఐదోసారి కూడా ఏమైతుంది చెప్పండి? తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేరు, ఉద్యోగం లేదు, పదవి లేదు, హోదా లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. ఈసారి కూడా ఇతడు ఏమైపోతాడు అనుకున్నాడు? అంతలోపట అనౌన్స్ వస్తుంది, లీడింగ్ అబ్రహాం లింకన్, 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 విన్నర్ అబ్రహాం లింకన్ అన్నారు. భార్య చెవుల్లో గుంగురు మోగుతున్నాయండి. అప్పుడు భార్య, ఎన్నడూ ప్రేమించని భార్య, తన భర్త దగ్గరికి వచ్చి దుప్పటి లాగి, నీకు ఈ విషయం తెలుసా, నీకు ఈ విషయం తెలుసా, లేవు నీవు పడుకుంటున్నావా, నిద్రపోతా, లేవు నీకు ఈ విషయం తెలుసా, నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం? నువ్వు గెలిచావు, అది నాకు నిన్ననే తెలుసు అన్నాడు. అది నాకు ఎన్నడూ తెలుసు? ఈ రోజు లెక్క పెడుతున్నారు, కానీ నేను విజయం అనే సంగతి నాకు ఎప్పుడు తెలుసు? నేను ప్రతిసారి నిద్రపోలేదు ఇన్ని రోజులు, నేను గెలుస్తున్నానని తెలిసి నిన్నటి రాత్రి నా తల్లి చనిపోయినప్పుడు, నా తండ్రి చనిపోయినప్పుడు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు పోయినప్పుడు, నా ప్రేయసి దూరమైనప్పుడు, నా లా నాకు సపోర్ట్ అయినప్పుడు, నా షూ పాలిష్ నాకు సపోర్ట్ అయినప్పుడు అనేక రాత్రులు నేను నిద్రపోలేదు. నిన్నటి రాత్రి నేను ఏం పోయిస్తున్నాను తెలుసా? నిద్రపోయినాను. ఈరోజు నేను వార్తలు వినాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు అనౌన్స్ చేసేది కూడా నాకు అవసరం లేదు. ఐ ఆమ్ ద విన్నర్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్. ఎవరో హేళన చేస్తున్నారని, ఎవరో బాధ పెడుతున్నారని, ఎవరో దూషిస్తున్నారని, ఎవరో నిందిస్తున్నారని, ఎవరో శపిస్తున్నారని, ఎవరో అలిగారని, ఎవరో నీకు విజయం లేదని, నీ జీవితంలో ఎన్ని అపజయాలైనా ట్రస్ట్ హిమ్ ఇన్ గాడ్, దేవుని యందు ఏముంచు చెప్పండి? నమ్మకం ఉంచుము. దేని గురించి నిరాశ పడకుము. నువ్వు శ్రమ తెచ్చినప్పుడు కృంగిపోతే ఏమైతావు? చేత కానివాడు. అయినను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక వీటన్నిటిలో మనకేమవుతుంది? విజయం. అప్పుడు తన తల్లి ఇచ్చినటువంటి బైబిల్, ఎవరిచ్చిన బైబిల్? తల్లి ఇచ్చిన బైబిల్ తీసుకుని వచ్చి అబ్రహాం లింకన్ కుడి చెయ్యి ఆ తల్లి ఇచ్చిన బైబిల్ మీద చేయి పెట్టి, ఈ బైబిల్ నేను పాటిస్తాను, ఈ బైబిల్లో ఉన్నట్లుగా నీతి న్యాయంతో నేను పరిపాలన చేస్తాను అని బైబిల్ మీద ప్రమాణం చేసిండు ఆ రోజండి. ఒక నల్ల జాతి, ఒక తెల్ల జాతికి పుట్టినటువంటి వ్యక్తి, నీగ్రో వ్యక్తి, ప్రభునందు ప్రియుల, అమెరికాకి ఏమైంది చెప్పండి? బారాక్ ఒబామా కంటే ముందు ఎవరో తెలుసండి? అబ్రహాం లింకన్, ది గ్రేటెస్ట్. ఇప్పుడు 46 మంది కావచ్చు బహుశా. ఎంతమంది చెప్పండి ప్రెసిడెంట్లు? ఎంతమంది? బైడెనా? ఇప్పుడు బైడెన్ తర్వాత ఇప్పుడు ఎవరండి అమెరికా ప్రెసిడెంట్? ఎవరు? ట్రంప్. ఇప్పుడు 47 అనుకుంటారు. అందరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? అబ్రహాం ఏది చెప్పాలనుకున్న దేన్ని చెప్పాలి చెప్పండి? అబ్రహాం లింకన్ ప్రపంచ దేశాలను కదిలించిండండి. ఈ ప్రపంచము నడుస్తున్నది, అబ్రహాం లింకన్ అన్నాడండి, ఈ ప్రపంచము నడుస్తున్నది దేవుని వాక్యముతో అన్నాడండి. నువ్వు ఏది విడిచిపెట్టినా నీ జీవితంలో సక్సెస్ కావాలంటే దేని విడిచిపెట్టకు? వాక్యం విడిచిపెట్టకు. నీ జీవితంలో నీకేమైనా అర్థమైందా? ఆటుపోట్లు, వ్యతిరేకతలు ఎన్నో ఉంటాయి, అపజయాలు ఎన్నో ఉంటాయి, అనర్థాలు ఎన్నో ఉంటాయి, భావ ప్రేరేపితాలు ఎన్నో ఉంటాయి, తిరస్కారాలు ఎన్నో ఉంటాయి. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే 3 మాటలు తల్లి చెప్పింది కదండి, చెప్పండి. 1, దేవుని యందు
నమ్మిక ఉంచు. రెండవది ప్రతి, మళ్ళీ చెప్పండి ఏంటి, ప్రతి ఆదివారం. ఒక్కసారి గుండె మీద చేసుకుంటావా ఈ వారం తప్పలేదని, ప్రతి ఆదివారం. మూడోది ఏంటి తెలుసా, తప్పక దేవునికి ప్రార్థించు. విజయం దానంతటా అది ఏదో ఒక రోజు నిన్ను వరించేది ఖాయం. నీకు వాక్యం అర్థమైతే మోకరించు. నీ జీవితాన్ని ఒకసారి మననం చేసుకో. 4 వాక్య భాగాలు నీ హృదయంలో ప్రింట్ అయ్యేటట్లు చేసుకో. మోకరించు, చిన్న తీర్మానం చేసుకో. మోకరించక, ప్రార్థన చేయక, గుడికి ఇక్కడ నుండి సహవాసం నుండి నువ్వు వైద్యులకి వెళ్ళిపోతే దానివల్ల నీకు ఏ ప్రయోజనం కలగదు. దయచేసి దేవుని వాక్యాన్ని నమ్మి నువ్వు ప్రతి ఆదివారం దేవుని యందు నమ్మకం ఉంచు. ప్రతి ఆదివారం సహవాసం చేయి, తప్పక ప్రార్థన చేయి. నువ్వు ఎలాంటి అపజయాల్లో, ఆటంకాల్లో, అభ్యంతరాల్లో, శోధనల్లో, సమస్యల్లో, అవమానాల్లో ఉన్న ప్రభు నిన్ను నిలబెడతాడు. ప్రపంచానికి ఆదర్శంగా నిన్ను తీర్చిదిద్దుతాడు. సంఘానికి ఆదర్శంగా, సేవకు ఆదర్శంగా, అనేకులకు మరి మార్గదర్శకంగా ప్రభు నిన్ను ఉంచుతాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువుకు హృదయం ఇమ్మని మనవి చేస్తున్నాను. సర్వాధికారి జీవం గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. చెప్పన్న దైవవాక్యాన్ని దీవించండి. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా నాయన తండ్రి, ఈ వాక్య భాగం కేవలం 30 నిమిషాల నిడివిలు చెప్పవలసి వచ్చింది కనుక ఈ సంఘములో విన్నవారిలో పని చేయడానికి గొప్ప కార్యం చేయండి. కొందరి హృదయాలైన తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. ఒకరోజు అనేకులకు వెలుగుగా వారిని నిలవబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి.